ఇన్స్టెంట్ సేమియా మిక్స్ అండి. ఇది అప్పటికప్పుడు చేసుకునే సేమియా. మనకి ఇది డీమార్ట్ ఇంకా సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతుంది ఈజీగానే. దీని ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను లోపల ఎలా ఉంది అనేది. ఇదిగోండి ఇలా ఉంది. మనకి ఎక్కువగా టైం లేదు, ఏదైనా స్వీట్ చేయాలి, పనులున్నాయి అనుకున్నప్పుడు ఇది భలే బాగా యూజ్ అవుతుంది. ఇందులోనే మనం సేమియాలో ఏవైతే వేసుకుంటామో అవన్నీ ఇందులోనే ఇచ్చేశారు. మనం ఇంకా సేమియాని విడిగా వేయించాల్సిన అవసరం లేదు, డ్రై ఫ్రూట్స్ని సేమియాని. ఇది ఒక గిన్నెలో వేసి చూపిస్తాను మీకు ప్లేట్లో ఎలా ఉంది మొత్తం అనేది. కాకపోతే కొంతమంది బెల్లం వేసి చేసుకుంటారు, కొంతమంది పంచదార వేసి చేసుకుంటారు. దీంట్లోనే పంచదార పొడిని చేసి ఇచ్చేశారు. యాలకుల పొడి కూడా ఇందులోనే ఉంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. క్వాంటిటీ మెజర్మెంట్స్ అన్నీ వాళ్ళే ఇచ్చేసారు, అన్నీ ఇందులోనే. మనకు జస్ట్ మిల్క్ ఉంటే సరిపోతుందండి, ఈజీగా రెడీ అయిపోతుంది సేమియా. దీన్ని ఎలా కుక్ చేసుకోవాలనేది చూపిస్తాను. అంతా వాళ్ళే రోస్ట్ చేసి ఇచ్చేసారు, వేయించేసి. మనం ఏం వేయించుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ వెలిగించుకుని పాలు పెట్టుకోవాలి. పాలు మరీ చిక్కగా అవసరం లేదు, అలా అని చెప్పేసి పలచగా కూడా అవసరం లేదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీని తీసుకోవాలి. ఇది ఒక పొంగు రాగానే ఈ సేమియా వేసేసుకుంటున్నాను. ఇది కూడా సేమియా ఉడికాక కొంచెం థిక్ అయిపోతుంది, సగ్గుబియ్యం ఏం లేవు అయినా కూడా థిక్ అవుతుంది కాబట్టి పాలు అనేవి కొద్దిగా ఎక్కువగానే పెట్టుకోవాలి. సేమియా మరి ముద్ద ముద్దగా ఉంటే బాగోదు కదా, తాగే విధంగా ఉంటేనే బాగుంటుంది. మరి పరమాన్నంలాగా అయిపోతే బాగోదు. పాలు అనేవి పొంగకుండా చూసుకుంటే సరిపోతుంది మనకి. ఇది పావు గంటలో రెడీ అయిపోతుంది. కొంచెం సేమియా ఉడకనివ్వాలి, సేమియా కొద్దిగా మెత్తగా అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి. అంతేనండి, ఇది అయిపోతుంది. రంజాన్ టైంలో, రంజాన్ పండుగ రోజు నేను సేమియా ఎక్కువగా తింటాను. నాకు ఇష్టం, అలవాటు కూడాను. మేము సేమియా చేసుకుంటామండి. ఎందుకంటే మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర అందరూ రంజాన్ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్దవాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో రంజాన్ సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా రెస్పెక్ట్ ఇస్తారండి వాళ్ళు దేవుడికి. ఈ సేమియా అయితే అయిపోయింది ఉడకటం, చూసారు కదా, చక్కగా మెత్తబడిపోయింది సేమియా కూడాను. దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను, సర్వ్ చేసుకుంటున్నాను. వాళ్ళు మాకు చిన్నప్పుడు సేమియా, ఇంకా పొడి సేమియా, తడి ఇలా పాలతో చేసిన సేమియా పొడిగా చేస్తారండి, అది కూడా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసి. అది బిర్యానీ ఇచ్చేవాళ్ళు. ఆ సేమియా కూడా హోమ్మేడ్ సేమియా, గోధుమ పిండితో చేస్తారు వాళ్ళు ఇంట్లోనే మిషన్ ద్వారా. చాలా బాగుంటుందండి. ఈ సేమియా అసలు పనికిరాదు ఆ సేమియా ముందు. భలే ఉంటుంది గోధుమ సేమియా, ఇంకా హెల్దీ కూడాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళు చేసే పొడి సేమియా అంటే నాకు భలే బాగా ఇష్టం. చాలా డ్రై ఫ్రూట్స్ వేసి, గసగసాలు, ఇంకా ఖర్జూర పళ్ళు, కొబ్బరి, ఇంకా చాలా రకాల డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తారు. అది ఇంకా బాగుంటుంది. నాకు అలవాటు రంజాన్ వేళ సేమియా తినటం. అది ఇప్పటికీ నేను చేస్తూనే ఉంటాను. రంజాన్ వేళ మా పిల్లలకి కూడా ఇస్తాను చేసి, ఇట్లా వాళ్ళకి కూడా చెప్తాను, నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే పిల్లలకు కూడా ఈ పండుగల గురించి చెప్పాలి. వాళ్ళు రేపొద్దున పెద్దరిగాక అందరితో సమాజంలో కలిసి తిరగాలి, వర్క్ చేసుకోవాలి కదండి. అందుకే చెప్తాను, ఇది నా ఒపీనియన్, నేను ఇలా ఫాలో అవుతాను చెప్తున్నాను. నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.